10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 9వ పాఠ్యభాగం మాణిక్య వీణ. ఈ మాణిక్య వీణ అనేది వచన కవిత్వానికి చెందిన పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి విద్వాన్ విశ్వం గారు. వీరు 1915 నుండి 1987 వరకు జీవించారు. వీరు ఆధునిక కాలంలో ఉన్న కవులలో గొప్ప కవిగా పేరు సంపాదించుకున్నారు. వీరు రాసిన పెన్నేటి పాట అనే కావ్యం చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయెనో, ఇలాంటి అద్భుతమైన వాక్యాలతో వీరు పెన్నేటి పాట అనే కావ్యాన్ని రచించడం జరిగింది. పెన్నా నది చుట్టుపక్కల ఉన్న గ్రామాల స్థితిగతులను ఈ కావ్యంలో ఆయన వివరించడం జరిగింది. విద్వాన్ విశ్వం గారు రాజకీయ నాయకుడిగా, పత్రికా సంపాదకుడిగా పేరు పొందారు. వీరి అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలలో మంచి పండితుడు. నవ్య సాహితీ అనే పేరుతో ఒక పత్రికను స్థాపించి దానికి సంపాదకులుగా ఉన్నారు. కర్నూలు, మద్రాసు, కాశీ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు. మీజాన్, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు. వీరు పత్రికా సంపాదకులుగా ఉన్నప్పుడు ఆ పత్రికలలో శీర్షికలను నిర్వహించేవాడు. శీర్షిక అంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన విభాగం పత్రికల్లో ఉంటుంది. దాన్ని మనం శీర్షిక అంటాం. అందులో ప్రతిరోజు ఆ రచయిత కానీ, కవి కానీ, సంపాదకుడు కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని అందులో చెప్తూ ఉంటాడు. వీరు ఆంధ్రప్రభ పత్రికల్లో తెలుపు, నలుపు అని, మాణిక్య వీణ అనే 2 పేర్లతో 2 శీర్షికలను వీరు నిర్వహించారు. ఆంధ్రపత్రికలో అవి ఇవి అనే పేరుతో ఇంకొక శీర్షికను నిర్వహించారు. ఆంధ్రజ్యోతిలో టీకా టిప్పణి అనే పేరుతో శీర్షికను వీరు నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది. రకరకాల పత్రికల్లో రకరకాల హోదాలలో వీరు పనిచేసినట్లుగా మనకు తెలుస్తుంది. వీరు వీరికన్నే, ఒకనాడు, నా హృదయం, ఈ పెన్నేటి పాట లాంటి కావ్యాలను రచించారు. ఎన్నో రేడియో నాటకాలు వీరు రచించినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే రకరకాల అనువాదాలు కూడా వీరు చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. ఆధునిక కాలంలో ఉన్న గొప్ప కవులలో ఒక కవిగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ విద్వాన్ విశ్వం గారు తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి ఈ పద్యానికి, ఈ పాఠ్యభాగానికి కవి పరిచయాన్ని చూద్దాం. మాణిక్య వీణ పాఠ్యభాగాన్ని రచించిన కవి విద్వాన్ విశ్వం గారు. వీరి అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితుడు. అనేక పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. పత్రికా సంపాదకునిగా అవి ఇవి, తెలుపు, నలుపు, మాణిక్య వీణ వంటి శీర్షికలతో రచనలు చేశారు. ప్రేమించాను అనే నవలను, ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలను రచించారు. కళాప్రపూర్ణ బిరుదును పొందారు. ఇది మాణిక్య వీణ పాఠ్యభాగానికి సంబంధించిన కవి పరిచయం. ఈ కవి పరిచయంలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు: మాణిక్య వీణ పాఠ్యభాగాన్ని రచించిన కవి విద్వాన్ విశ్వం గారు. వీరు అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఎక్కడ జన్మించాడంటే అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. ఏ భాషలు వీరికి వచ్చు అంటే సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో వీరు గొప్ప పండితులని మనం అర్థం చేసుకోవాలి. వివిధ పత్రికల్లో పనిచేశారు. అలాగే వివిధ హోదాలలో కూడా ఆ పత్రికల్లో వీరు పనిచేసినట్లుగా తెలుస్తుంది. వీరు రచించిన కావ్యాలు 4 ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలను వీరు రచించినట్లుగా మనకు తెలుస్తుంది.
మన పాఠ్యభాగమైన మాణిక్య వీణ అనేది కావ్యం కాదు, ఇది ఆ పత్రికలలో వీరు రాసిన ఒక శీర్షిక. మాణిక్య వీణ అనేది కావ్యం అయితే మాత్రం కాదు. వీరు రాసిన గొప్ప కావ్యం మాత్రం పెన్నేటిపాట. కళాప్రపూర్ణ అనే బిరుదును కూడా వీరు పొందినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మాణిక్య వీణ పాఠ్యభాగ నేపథ్యాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. ఆది మానవుడు ఆధునిక మానవుడుగా తయారు కావడానికి చాలా సమయం పట్టింది. ఆది మానవుడు గుహల్లో జీవించేవాడు, పచ్చి మాంసాన్ని తినేవాడు, ఒంటికి చుట్టుకోవడానికి సరైన వస్త్రం కూడా లేకుండా ఉండేవాడు. అయితే ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల మనం ఎన్నో రకాలైన సౌకర్యాలను పొందుతున్నాం. ఈ ఆధునిక సౌకర్యాలు మానవుడిని సుఖంగా జీవించడానికి తోడ్పడుతున్నాయి. అయితే కేవలం మానవుడు చేసిన ఈ సాంకేతిక అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటూ మనం ఉంటున్నాం. కానీ దీనికంటే ముందు ఆ జంతువులాగా తిరుగుతున్నటువంటి ఆ ప్రాచీన మానవుడిని ఆధునిక మానవుడిగా మార్చింది కళలు మాత్రమే. కళలు మనిషిని మనిషిగా తయారు చేశాయి. ఒక జంతువులాగా బ్రతుకుతున్న ఒక మనిషిని ఆలోచనాపరుడైన ఒక గొప్ప మనిషిగా రూపొందించింది కళలు. కళలు అంటే లిపిని కనుక్కోవడం, సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం. ఇవన్నీ మానవుని యొక్క అభివృద్ధిలో ప్రధానమైన పాత్రను పోషించాయి. కానీ ఆధునిక కాలంలో మనిషి ఎంతసేపు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దాన్ని అభివృద్ధి అనుకుంటున్నాడే కానీ ఇలా కళలు కూడా తనను అభివృద్ధి చేశాయి అన్న విషయాన్ని మరిచిపోతున్నాడు. మనం కూడా ఆధునికంగా చాలా అభివృద్ధి చెందాం, కొత్త కొత్త వస్తువులు వచ్చాయి ఇలా అనుకుంటామే తప్ప మనిషి ఇలా అభివృద్ధి చెందడానికి కళలు తోడ్పడ్డాయా లేదా అన్న విషయాన్ని మనం ఎప్పుడూ గమనించాం. కాబట్టి కళలు కూడా మానవుని అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. కళలు లేని మానవుడు మనిషి కాడు, ఒక యంత్రంలాగా జీవించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని ఈ పాఠ్యభాగం ద్వారా కవి వివరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మానవ జీవితంలో సైన్స్కి ఎంత ప్రాధాన్యం ఉందో కళలకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఒకసారి పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని గురించి చూద్దాం. మానవుడు సాంకేతిక అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను దూరం చేస్తున్నాడు. కళలు, సాహిత్యం మానవుడు ప్రాచీన కాలం నుండి వారసత్వంగా పొందిన సంపద. మనిషి విజ్ఞానవంతుడు కావడంతో పాటు కళలను, సంస్కృతిని గౌరవించడం కూడా నేర్చుకోవాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ నేపథ్యం. కవి సైన్స్ను అంటే విజ్ఞానాన్ని, కళలను మనిషి ఏ విధంగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాడో వివరించడమే ఈ పాఠ్యభాగంలోని ప్రధాన ఉద్దేశం. మాణిక్య వీణ పాఠ్యభాగ ప్రక్రియను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వచన కవిత. వచన కవిత అనే ప్రక్రియకు చెందినది. ప్రాచీన కావ్యాలను మనం గమనిస్తే ప్రాచీన కాలంలో ఉన్న ప్రతి కావ్యము పద్య రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ కాలంలో ముద్రణా సామగ్రి లేకపోవడం వల్ల, వాళ్ళు అన్నిటినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండడం వల్ల, అంటే ధారణ మీదే వాళ్ళు ఆధారపడి ఉండడం వల్ల వాళ్ళు ప్రతిదానిని పద్యాలలోనే రాసుకునేవాళ్ళు. తద్వారా అది నేర్చుకొని ఉంటే మనసులోనే ఉండిపోతుంది, ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది. మీరు కూడా బాగా గమనించండి. మీరు 3వ తరగతిలోనో 4వ తరగతిలో చదువుకున్న ఒక పాఠం, ఒక పారాగ్రాఫ్ చెప్పండి అని అడిగామనుకోండి, మనలో ఎంతమంది చెప్పగలరు? అదే 2వ తరగతిలో నేర్చుకున్న ఉప్పు కప్పు రంగు పద్యాన్ని ఈరోజు అడిగినా టకటకా చెప్పేస్తాం. ఎందుకు అలా చెప్పగలుగుతామంటే ధారణ. పద్యం వల్ల మనకు ఏమి వస్తుందంటే ధారణ వస్తుంది, గుర్తుంచుకునే లక్షణం పెరుగుతుంది. కాబట్టి ప్రాచీన కావ్యాలన్నీ ముద్రణా సౌకర్యాలు లేని కారణంగా ధారణ మీదే ఆధారపడి ఉండడం వల్ల వాళ్ళు కావ్యాలన్నిటినీ పద్య రూపంలోనే రాసుకున్నారు.
అలా కాకుండా పద్యాలతో సంబంధం లేకుండా ఈ ఛందస్సు నియమాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహారిక భాషల్లో రాసే కవితలను మాత్రమే వచన కవిత అంటారు. అంటే ఇవి కూడా కావ్యాలే, ఇది కూడా కవిత్వమే. కానీ ఈ కవిత్వంలో ఏముంటుందంటే పద్యాలు ఉండవు, ఛందస్సు ఉండదు. ఛందస్సు లేకుండా వ్యవహారిక భాషలో రాసేటువంటి కవితలను వచన కవితలు అంటారు. ఈ వచన కవిత రాయడం ఆధునిక కాలంలో తెలుగులో ప్రారంభమైంది. 20వ శతాబ్దంలో వచన కవిత రాయడం మొదలుపెట్టాం. దీనిని ఆంగ్లంలో ఫ్రీ వర్స్ అంటారు, ఇంగ్లీష్లో దీన్ని ఫ్రీ వర్స్ అంటారు, తెలుగులో వచన కవిత్వోద్యమం అంటారు. ఈ వచన కవితలు రాయడం అనే దానిని ఒక ఉద్యమంగా నెలకొల్పి అలా కవిత్వాన్ని ప్రోత్సహించిన మహానుభావుడు కుందుర్తి ఆంజనేయులు గారు. ఆయన దయవల్ల తెలుగులో వచన కవిత్వోద్యమం పెరిగింది. మనం ఇప్పుడు అందరూ కవిత రాయగలిగే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే పద్యాల్లో రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మామూలుగానే రాస్తాం. అయితే వచన కవిత రాయడం అంత సులభమైతే ఏమీ కాదు. దీనికి రాయడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ లోతైన జ్ఞానం అవసరం. ఒక విషయం మీద సంపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఇది బాగా సులభంగా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి వచన కవితకు సంబంధించి ప్రక్రియను మనం చూద్దాం. ఛందో నియమాలు లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితను వచన కవిత అంటారు. ఇది ఆధునిక సాహిత్య ప్రక్రియ. వ్యవహారిక భాషలో ఉన్న వచన కవితను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరం. వచన కవితను ఆంగ్లంలో ఫ్రీ వర్స్ అంటారు. కుందుర్తి ఆంజనేయులు గారు వచన కవితాభివృద్ధికి కృషి చేశారు. అందుకే ఆయనను వచన కవితా పితామహుడు అంటారు. కాబట్టి వచన కవితలో ఛందస్సు ఉండదు, కానీ ఆ వాక్యాలన్నీ లయాత్మకంగా ఉంటాయి. చదువుకోవడానికి అందంగాను సులభంగాను ఒక లయతో కూడుకుని ఉంటాయి. వచన కవిత అనేది వ్యవహారిక భాషలలో ఛందస్సు లేకుండా రాసేటువంటి కవిత. కానీ దీనిని అర్థం చేసుకోవాలంటే లోతైన జ్ఞానం అవసరం అవుతుంది. దీనిని తెలుగులో ప్రారంభించిన వాడు కుందుర్తి ఆంజనేయులు గారు. మళ్ళీ ఇంకొకసారి వచన కవితను గురించి చూద్దాం. ఛందో నియమాలు లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితను వచన కవిత అంటారు. ఇది ఆధునిక సాహిత్య ప్రక్రియ. వ్యవహారిక భాషలో ఉన్న వచన కవితను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరం. వచన కవితను ఆంగ్లంలో ఫ్రీ వర్స్ అంటారు. కుందుర్తి ఆంజనేయులు గారు వచన కవితాభివృద్ధికి కృషి చేశారు. అందుకే ఆయనను వచన కవితా పితామహుడు అంటారు.